అసత్యం సత్యంతో పోట్లాడుతున్న సందర్భం అది. అవ దగ్గర అసత్యం వచ్చి సత్యంతో పోట్లాడుతుంది. సత్యం ఎవరిలో ఉంది? అవలో ఉంది. అసత్యం ఎవరిలో ఉంది? అపవాదులో ఉంది. ఆ రోజు సత్యం ఓడిపోయిందట, అసత్యం గెలిచింది. మరలా సత్యమును గెలిపించుట కొరకు ప్రవక్తలు పుట్టించినాడా? యోధులు వచ్చారా? వీళ్ళెవ్వరి వల్ల కాదు అన్నప్పుడు సత్యమే డైరెక్ట్గా భూమి మీదకి దిగి వచ్చి శిలువ మ్రాణి మీద వేలాడి సమాధులకు వెళ్ళి గెలిచి వచ్చి సంఘమును స్థిరపరిచి, సంఘం అనగా సత్యమునకు స్తంభం. ఇప్పుడు అసత్యం ఓడిపోవాలి. సత్యం నేను ఎంత అనుకున్నాడు దేవుడు? నీతో ఎప్పుడు అసత్యం పోట్లాడుతూ ఉంటుంది. నువ్వు సత్యాన్ని గెలిపించడానికే నిలబడాలి తప్ప అసత్యానికి ఓటేసే వ్యక్తి ఉండకూడదు.